అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బద్దిపూడి జయరావు. మిత్రులారా, ఈరోజు మీకోసం నేను రాసిన నా వర్ణయుద్ధం వచ్చిన కవితా సంపుటి నుండి యుగస్పృహ అనే కవిత చదివి వినిపిస్తాను. కవితా శీర్షిక యుగస్పృహ. అస్తవ్యస్తపు ఆగడాలు, అస్తవ్యస్తపు ఆగడాలు, విషపు నదుల సాగరాలు, అలజడితో దేశం హడావుడి, అసత్య నిర్మాణం, ఉచితాల ఉన్మాదం, రాయితీల రాక్షసత్వం, మతమౌఢ్యపు మర్మాలు, పత్రికల పేకనొక్కి నడుస్తున్న అధికార రాబందులు, రహస్యపు హత్యలు, చాటుమాటు సరసాలు లేవు. అన్ని సాక్ష్యాలతో బహిర్గతమే. నడక్కి బతుక్కి మెతుక్కి భరోసా లేని విధ్వంసక దేశం. నడక్కి బతుక్కి మెతుక్కి భరోసా లేని విధ్వంసక దేశం. అప్పుల తిప్పల గొప్పలు, కదలక నడిచే అశ్లీల అరాచక పోకడలు, కంచే చేను మేస్తుంది. విచ్చలవిడి ప్రేమ కాలుష్యం, ఉగ్రవాదుల విధ్వంసంలా, కుట్రదారుల ఆక్రమణలా, చల్లారని ప్రతీకారంలా ఉంది. కరుడుగట్టి నియంతృత్వం జబర్దస్తిగా నరమాంసం భక్షిస్తుంది. కరుడుగట్టి నియంతృత్వం జబర్దస్తిగా నరమాంసం భక్షిస్తుంది. బానిసలకు మనుషులకు, గొర్రెలకు తేడా తెలియక నేల నలిగి చస్తుంది. బానిసలకు మనుషులకు, గొర్రెలకు తేడా తెలియక నేల నలిగి చస్తుంది. నగరీకరణ చెందిన దేశంలో మనిషి కోసం వెతకాలి. చలనం జ్వలనం రగడంతో రంగులు కలిపేవాడే విజేత. చలనం జ్వలనం రగడంతో రంగులు కలిపేవాడే విజేత. విత్తడం మొత్తడం ఎవరికి అంతు చిక్కదు. విత్తడం మొత్తడం ఎవరికి అంతు చిక్కదు. మోసమై మోహరించి, అరాచకమై ఆవరించి, నిస్సిగ్గుగా నిర్లజ్జగా మార్కెట్ వస్తువుల గతి తప్పి విక్రయిస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయం యమరంజుగుంది. దొంగల దోపిడీ జరుగుతుంది. ఆహారపు ఆంక్షలు, శ్రమ దోపిడీ బానిసలు. అడిగే హక్కు లేదు, యువతకు స్పృహ లేదు. పచ్చినెత్తురులో పన్నీరు చల్లుకునే నయా పాలకులు, పచ్చినెత్తురులో పన్నీరు చల్లుకునే నయా పాలకులు నాయకులు కాదు.